నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేకి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఆంధ్రప్రదేశ్లో జస్ట్ 2 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ గారు వాళ్ళ అనుచరులపైన చాలా దాడులు చేస్తున్నారంట. ఇందాక ట్వీట్ చేశారు, దానికి మీరేం చెప్తారు? అనుచరులు అంటే బొరుగడు అనిలా? అనుచరులు అంటే ఎవరున్నారు? అనుచరులు అంటే మరి ఇంకా ఉన్నారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు. నాకు తెలిసి వైసీపీలో అయితే ఎక్కడ లేరు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఎవరు లేరు. కనుక ఒకటి అలా దాడులు చేయడం అనేది టీడీపీ నైజం కాదు, జనసేన నైజం కాదు. అలా దాడులు చేసేవారు ఎవరైనా ఉంటే టీడీపీకి సంబంధం లేని వాళ్ళు, జనసేనకి సంబంధం లేని వాళ్ళు. కనుక చట్టం ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు చేసిన అరాచకాలని టీడీపీ వాళ్ళు చేయరు, జనసేన వాళ్ళు చేయరు. చట్టంలో ఏదైతే ఉందో చట్టం ప్రకారం, లా ప్రకారం వాళ్ళ మీద ఏ విధంగా ఎలా మార్చాలి, ఎలా కేసులు ఉన్నాయి, ఏ విధంగా పెట్టాలి, వాళ్ళు చేసిన గతంలో చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఏంటి, గతంలో చేసిన ఈ ఎంఆర్ఓలు ఏంటి, ఆఫీసర్స్ ఏంటి, ఆర్డీఓలు ఏంటి, ఏఈలు ఏంటి, ఏడీలు ఏంటి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టారో, కార్యకర్తలని రోడ్డు మీద రౌడీజం చేశారో, వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటారే తప్ప ఎవరిని కూడా ఏమీ తీసుకోరు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలు ఎవరు లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఛాన్స్ ఇస్తే ఉన్న ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఛాన్స్ ఇస్తే వచ్చేస్తారు. ఆల్రెడీ మీకున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు అందరూ రావడానికి రెడీగానే ఉన్నారు. కానీ అక్కడ ఆల్రెడీ ఖాళీ లేదు కాబట్టి మొత్తం టోటల్గా గేట్ బంద్ అయిపోయి ఉంది. గేట్ ఓపెన్ చేసి అందరూ రావడానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మొత్తం టోటల్గా జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ కార్యకర్త దాకా మీ పార్టీకి 4 మాత్రం మిగులుతారు. మీరు, మిథున్ రెడ్డి గారు, మళ్ళా ద్వారకానాథ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు మిగులుతారు అసెంబ్లీకి. ఎంపీల్లో 4 కూడా మిగలరు. ఇప్పుడే నాకు తాజా వార్త అందింది, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా బీజేపీకి వెళ్ళిపోతున్నారంట. కంటే ఆ 3 ఆల్రెడీ రేపు లెటర్ ఇస్తున్నారని తెలిసింది నాకు. ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతే 4 లెటర్ ఇచ్చి బీజేపీకి వెళ్ళిపోతున్నట్టే. ఇక ఆల్రెడీ మొత్తం టోటల్గా పార్లమెంట్ కాదు. అక్కడ ఆల్రెడీ ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, విజయసాయి రెడ్డి గారు. ఆయన బీజేపీ క్యాండిడేటే. వైవి సుబ్బారెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. అది కనుక ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మీరు 4 మిగులుతారు. కనుక మీ ప్యాలెస్, అక్కడ ప్యాలెస్ ఉంది, ఇక్కడ ప్యాలెస్ ఉంది, అక్కడ ప్యాలెస్ ఉంది. మీరు ఆల్రెడీ ఎవ్రీ వీక్ ఆల్రెడీ కోర్టుకు రావాల్సి వస్తుంది. స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. కోర్టు ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలి, కోర్టుకు హాజరవ్వాలి. కానీ మీరు బిజీగానే ఉంటారు, ప్రాబ్లం లేదు. ప్రజలకు ఏ బాధ లేదు. ప్రజల కోసం మీరు చింతపడకండి. ప్రజల్ని చూసుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ప్రజలను చూసుకోవడానికి అధికార పక్షంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోగలుగుతారు. రాజధాని అమరావతి రాజధాని ఇది మా రాజధాని అనే విధంగా కట్టి చూపించగలుగుతారు. పోలవరం నీళ్లు 2 సంవత్సరాల్లో ఇస్తున్నామని చూపించగలుగుతారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలుగుతారు. రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ ఇదిగో వచ్చింది అని చూపించగలుగుతారు. రోడ్లన్నీ మొత్తం డెవలప్ చేసి మన వనరులు వచ్చి మా మొత్తం టోటల్గా సినీ హబ్గా విశాఖపట్నం తీసుకొచ్చి 32 కిలోమీటర్ల కారిడార్ని పూర్తి చేసి, అరకుని డెవలప్ చేసి, చింతపల్లి ఫారెస్ట్ని డెవలప్ చేసి, మొత్తం టోటల్గా సింహాద్రిప్ప అనే టెంపుల్కి మీరు ఏదైతే టోటల్గా ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా మొత్తం తీసి డెవలప్ చేసి, టూరిజం ప్రధాన టూరిజంగా విశాఖపట్నం డెవలప్ చేసి, రాజమండ్రి కోనసీమగా డెవలప్ చేసి, విజయవాడ మాత్రం రాజధానిగా, అమరావతి రాజధానిగా, విజయవాడ హబ్బుగా, సినిమా షూటింగ్ హబ్బుగా, అలాగే మదనపల్లి, తిరుపతి మొత్తం టోటల్గా ఆధ్యాత్మ కేంద్రంగా, టూరిజం కేంద్రంగా అన్నీ కూడా చేసుకుంటూ నెల్లూరు కృష్ణ పోర్టు డెవలపింగ్ ఇంపార్టెంట్ అండ్ డెవలప్ చేసే కృష్ణ పోర్టు, గంగవరం పోర్టు, బంద్ర పోర్టు మొత్తం అన్నీ పూర్తి చేసి, డెవలపింగ్ అంటే ఇలా ఉంటుంది. మొత్తం హైటెక్ సిటీ, హైదరాబాద్ హైటెక్ సిటీ కంట ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అని చూపించగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మోడీ గారి ఆశీస్సులతో డెవలప్ చేయడానికి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి, మీరు ఆపలేకపోయినవి, మీకు చేతకానివి, మీరు ప్రత్యేకవాద రానివి, మీరు ఏ దానికి మీకు ప్రత్యేక హోదా వస్తుంటారు మీరు చెప్పేది? ప్రత్యేకవాదాకి మాకు ప్రత్యేకవాద కావాలా, లేకపోతే మాకు అన్నీ ఏదైతే వనరులు ఉన్నాయో కావాలా? మాకు ప్రత్యేకవాద టైంలో మా మొత్తం రాజధాని డెవలప్ అవ్వాలా? మా రాజధాని ఏదైతే ఉందో, మాకు ఏదైతే ఉన్న వనరులు ఏమున్నాయో, మాకు ఏమేమి కావాలో, కాలేజీలు ఏం కావాలో, మెడికల్ కాలేజీలు ఏం కావాలో, మొత్తం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం కావాలో. మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 12 ఉన్నాయి సార్, కొత్తగా వచ్చినాయి. నేను ఒకటే చెప్తున్నా,
ఏమేమి కావాలో సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ మేము తెచ్చుకోవడానికి, అది స్పెషల్ స్టేటస్ అంటారా, ప్రత్యేక హోదా అంటారా, మాకు కావాల్సినవి, ప్రజలకు కావాల్సినవి ఒక 10-12 ఉన్నాయి. మాకు రాజధాని కావాలి, అమెరికా రాయబార కార్యాలయం కావాలి, లండన్ రాయబార కార్యాలయం కావాలి, దుబాయ్ రాయబార కార్యాలయం, అన్ని రాయబార కార్యాలయాలు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. మేము ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి మా పిల్లలు కాపలా కాయకుండా మా ఇంటర్వ్యూస్ అన్నీ ఇక్కడ జరగాల. అలాగే మాకు మొత్తం టోటల్గా ఏదైతే ఉందో మొత్తం పరిశ్రమలు రావాలా, ఎంప్లాయ్మెంట్ రావాలా. కనుక మా రాజధాని నెంబర్ 1 అవ్వాలా. మా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకూడదు. మా సినీ హబ్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో సినీ హబ్గా తయారవ్వాలి. 68% రెవెన్యూ ఉన్న సినీ హబ్ని మేము డెవలప్ చేసుకోవాలా. 32% తెలంగాణ, 2 రాష్ట్రాలు కలిసి మా 2 రాష్ట్రాల సినీ హబ్గా తయారు చేసుకొని చక్కగా మంచి ఆలోచనతో సినిమా షూటింగ్స్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ రావాలా, డబ్బింగ్ థియేటర్లు పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల. అవన్నీ పెరగడానికి ఏం అవసరమో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి అది డెవలప్ చేసుకోవడానికి డెవలపింగ్ కంట్రీ వస్తుంది. మీరు ధర్నా చేయడానికి మీ దగ్గర కార్యకర్త కూడా ఉండడు. మీరు ధర్నా చేస్తే మీ ఇద్దరే ఉంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు తప్ప ఎవరు ఉండరు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కానీ 40% ఓట్ బ్యాంక్ అనేది కూటమి తగ్గించలేకపోయింది. దానికి మీరే ఉంటారు. 40% ఓటు బ్యాంక్ ఎవరికైనా వస్తుంది. ఓటు బ్యాంక్ రాక ఇంతకుముందు 39% 3 పాయింట్ రాలేదా చంద్రబాబు నాయుడు గారికి? తగ్గించలేకపోయారు. రావడం వేరు, తగ్గించలేకపోవడం వేరు. ఏమండి, అసలు అది కాదండి. మొత్తం టోటల్గా ప్రతిపక్షమే లేకుండా లెగిసిపోయి మొత్తం తుడుచుకొట్టుకుపోతే దాంట్లో ఏమైందని ఆలోచించుకుంటూ మీరు 40% తగ్గించ, ఆ 40%లో ఆల్రెడీ 30% అవుట్ అయిపోయింది. మీకు తెలుసో లేదో, 30% అవుట్ అర్థమైపోయింది సిచ్యువేషను. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ పెట్టండి, మళ్ళా ఎలక్షన్ పెడితే మొత్తం 5% వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్తున్నారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట అంటాను, ఇప్పుడు ఓడిపోయినాడంటే ఏదేం చెప్తాడు, ఓడిపోయాడు. 150 సీట్లు వస్తాడు, ఈవీఎం ట్యాంపరింగ్ కాదా? కనుక ప్రజలు రాత్రి 12 గంటల దాకా కూర్చొని కష్టపడితే ప్రజలు అవమానిస్తావా? రాత్రి ప్రజలు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చారు, ఊళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళ అన్నం తినక, తిండి తినక, పాలు పిల్లలకు పాలు లేక, నీళ్ళు లేక మా రాష్ట్రం కాపాడుకోవడానికి ఓటేస్తున్నాం. వాళ్ళు ఓటేస్తే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఫోటో తెచ్చి మరి వచ్చారు, ఫోటో తీసుకొని మరి ఓటేశారు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసుకొని మిమ్మల్ని చూసి ఓటేసి మీకు ఓటేయడానికి కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో నా ఇంటి ముందు ఎందుకు పెట్టారు, నా ఇంటి ముందు ఏంటిది ఇది అని కసితో ఆ ఓటు తీసుకొచ్చే, అది సైకిల్కి గాజు గ్లాస్కి ఓటేశారు. కసి, నా ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతావు, రేపు ఆడబిడ్డ బొట్టు బిళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతావా? పాస్బుక్కి ఫోటో పెడతావా? ఇప్పుడు నా పాస్బుక్లకు కూడా నీ ఫోటో పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రతి దగ్గర ల్యాండ్ టైటిల్ డీడ్ కూడా తీసుకొచ్చి మాకు వచ్చి మా పెళ్లి చేసుకోవాలంటే ల్యాండ్ టైటిల్ ఎంఆర్ఓని అడగాలి. ఎంఆర్ఓ ఆర్డీఓని అడగమంటాడు, ఆర్డీఓ ఎమ్మెల్యేని అడగమంటాడు. ఎమ్మెల్యే అంటాడు ఈ సైట్ నేను ఈ రేట్ డిసైడ్ చేస్తున్నా, ఈ రేటుకి నువ్వు అమ్మే అంటాడు. ఇదా నీ న్యాయం? ఇదా మొత్తం టోటల్ రాష్ట్రాన్ని దోచుకుందాం అని? ల్యాండ్ టైటిల్ డీడ్ అనేది చాలా 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 ల్యాండ్ యాక్ట్ చాలా దారుణం. అది ఆ దారుణం అనేది జనాలు అర్థం చేసుకున్నారు. కనుక మీరు ఒక బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో, ఒక ఇంటి ఆడపడుచుని మీరు కన్నీరు పెట్టించిన పరిస్థితుల్లో, ఆ ఇంటి ఆడపడుచుని అసభ్యకరంగా తిట్టించిన దాంట్లో, ఆ ఇంటి ఆడపడుచు అంటారు, బిడ్డ మన ఇంటి ఆడపడుచుకి కన్నీరు పెట్టించొద్దు, సారో పెట్టి పంపించాలి తప్ప ఆడబిడ్డ కన్నీరు పెడితే మన ఇంటికి మంచిది కాదురా అంటారు. ఎందుకో తెలిసిన, ఆ ఆడబిడ్డ కన్నీరు పెడితే మన ఇంటికి మంచిది కాదు, ఆ తల్లికి కన్నీరు పెడితే మన ఇంటికి మంచిది కాదు. ఆ ఉసిరి మీకు తగలలేదా? ఎంతమంది ఆడపిల్లలు కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎంతమంది అక్కలు కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎంతమంది చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎంతమంది ల్యాండ్లు మీ వాళ్ళు కబ్జా చేస్తుంటే ఎంఈవీఎస్ వచ్చిన దాచుకుంటూ ఉంటే ఆమె ఆడబిడ్డ ఎంఈవీఎస్ వచ్చిన గారి భార్య 48 గంటలు నరకయాతన అనుభవించిందే. అది ఎంఈవీఎస్ వచ్చిన గారికి కానీ మీకు కానీ పట్టను కూడా పట్టలేదు, సింపుల్గా తీసి పారేశారు. మా ఆవిడనే కదా కిడ్నాప్ చేశారని ఆయన, ఓకే మా పార్టీ మనిషినే కదా కిడ్నాప్ చేశారు. ఒక ఆడబిడ్డగా మీరు ఆమె ఎంత నరకయాతన అనిపించిందో, ఎంత బాధ అనిపించిందో, ఎంత కష్టం అనిపించిందో ఆమె మనసులో ఆమెకు తెలుస్తుంది. ఈయనకేం తెలుస్తుంది, ఆయనకేం తెలుస్తుంది? దాచుకొని డబ్బే సరస్వం అనుకునే వాళ్ళకి ఈయనకేం తెలుస్తుంది? విశాఖపట్నం దోచుకున్న జీవి కానీ విశాఖపట్నం దోచుకున్న చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పరిస్థితి, చట్టం ఎవరు అతిథులు కారు, చట్టానికి న్యాయానికి ఎవరు అతిథులు కారు. చట్టం కరెక్ట్గా టైంకి వస్తుంది. ఆ టైంకి కరెక్ట్గా చట్టంలో అన్ని లీగల్గా ఎంక్వైరీస్తో సహితం అవుతాయి. అందరి మీద యాక్షన్ తీసుకుంటారు. అన్ని కేసులు రీఓపెన్ అవుతాయి.
ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అనేది చాలా చాలా మంది ఎక్కువ అందింది. సో అంత సంక్షేమం అందినా సరే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు వైఎస్ఆర్సీపీకి? రాజధాని లేని రాష్ట్రం సంక్షేమం, పోలవరం కట్టకుండా పోలవరం అభివృద్ధి సార్, అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. సంక్షేమం అంటే ఏంటి చెప్పండి? పథకాలు ఇవ్వటం, అమ్మ ఒడి. అంటే పథకాలు అంటే నీకు 10% పథకాలు ఇస్తే 90% ప్రజలేమో వాళ్ళు రోడ్డు మీద పడిపోలా. 10% ప్రజలకు మీరు సంక్షేమం ఇచ్చారు. 1,30,00,000 మందికి సంక్షేమం అందించిన జగన్ గారు ఒక పేపర్ వేదికగా చెప్తారు. దాని మీద ఏమంటారు? ఏది 3,43,00,000 మంది ఓట్లు వేశారు. 2,30,00,000 మందికి వేస్తే ఆ బిడ్డకు వచ్చి ఉద్యోగం లేదు, ఆ చెల్లికి వచ్చి పెళ్లి కాలేదు, ఆ బిడ్డ వచ్చి మొత్తం టోటల్గా డ్రగ్స్లోనో గంజాయిలోనో రోడ్డు మీద మీరు మీరే గంజాయి అమ్ముతున్నా పాడు చేసేస్తున్నారు. మీ మనసులో మొత్తం టోటల్ ఆ కొడుకుని పాడు చేసి 3,000 పెన్షన్ ఇచ్చి ఆ కొడుకుని బానిస చేస్తుంటే ఆ తల్లికి బాధ అనిపించదా? 10,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చి ఆ భర్తకు వచ్చి 300 రూపాయలు మందుని 1,000 రూపాయలు ఇచ్చి ఆ భర్తకు అనారోగ్యకాలు వచ్చి హాస్పిటల్ పాలైపోతుంటే బాధ అనిపించదా? మీరు ఇచ్చినవన్నీ కూడా మొత్తం టోటల్గా మందు వచ్చి మద్యపాన నిషేధం అన్నారు, 300 మందిని 1,000 రూపాయలు దోచుకున్నారు. అలాగే మీరు మొత్తం టోటల్గా 3,000 రూపాయలు ఇచ్చారు, 30,000 దోచుకున్నారు. ఆటోవాడికి 10,000 రూపాయలు ఇచ్చారు, 50,000 దోచుకున్నారు. ఏంటి మీరు ఇచ్చిన అభివృద్ధి? మీరు దోచుకున్నారు, దాచుకున్నారు. అందుకే 3,43,00,000 మంది ఓట్లు. జగనన్న డబ్బు కాదు ఇది, ఇది మా సొమ్ము, మా డబ్బుతో మమ్మల్నే కొనాలని చూశాడు. అందుకే జగనన్న బాయ్ బాయ్, జగనన్న బాయ్ బాయ్. ఇంకా నీకు చాలన్నా నీ పాలన, ఇంకా వద్దన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా, బీజేపీ ప్లీజ్ అన్నా, నీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దన్నా, హైదరాబాద్ వెళ్ళిపో అన్నా, లేదా బెంగళూరు వెళ్ళిపో అన్నా అని స్వీట్గా నీట్గా మాకంటూ ఒక ఆయుధం వస్తుంది. ఆ ఆయుధం రోజు చెప్తాం అనుకున్నారు, 2024 ఆయుధం చెప్పారు. ఇది ఒక జగనన్న కోసం కాదు, ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కాదు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మేము రేపు ఉదయాన్ని మీరు కూడా చేయకపోతే 2029 ఒక ఆయుధం మాకు వస్తుంది. ఆ ఆయుధంతో మేము కంపల్సరీ చెప్తాము. ఇది ఒక ప్రజల తిరుగుబాటు అంటారు. ప్రజల తిరుగుబాటుతో ఎవరు ఏమీ చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంపీలకు రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా అని మీరు బొగ్గ కార్లు పెట్టుకొని, ఐ కార్లు పెట్టుకొని ప్రజల్ని మీరు తక్కువ వేసి, మీరు పిఎస్లు పెట్టుకొని, సార్ లేరు పడుకున్నారు, సార్ లేరు బయటికి వెళ్ళారు, సార్ మీటింగ్లో ఉన్నారు, సార్ రేపు రండి అని మీరు చెప్తే ప్రజలకు దూరం అయిపోతారు. దగ్గరుండి ప్రజల మమేకం అవ్వండి, ప్రజలతో కలవండి, ప్రజల కష్టాలు చూడండి. మీరు మినిస్టర్లకు చెప్పండి, మినిస్టర్లు అందరూ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పండి, మీరు అసెంబ్లీలో నిలదీయండి. మీ నియోజకవర్గమే మీ అభివృద్ధి, మీ ప్రజలు మీతో పాటు ఉంటేనే మీరు మళ్ళీ గెలుస్తారు. లేదు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆయుధం వస్తుంది, ఆ ఆయుధంలో మళ్ళీ మిమ్మల్ని ఓడిస్తారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పిఎస్ల వల్ల మనం ఓడిపోతాం, మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ పిఎస్లు నమ్మొద్దు, మీ పర్సనల్గా ప్రజలతో మమేకం అవ్వండి. దయచేసి ఎంపీ వారంకి ఒక చుట్టైనా జనాల్లో కలవండి, ఎమ్మెల్యేలు రోజుకి 1 గంటైనా జనాలు కలవండి, జనాలతో మమేకం అవ్వండి.